తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డే నిర్వహించుకుంటున్నామని ఉండి శశి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్లు కండాపు శ్రీనివాసరావు నాగమల్లు అన్నారు. మండల కేంద్రమైన ఉండి శ్రీ శశి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సైన్స్ డే పురస్కరించుకుని విద్యార్థులు వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన 400కు పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ గార వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె నిర్మలా కుమారి, విఎల్యు రేఖ, ఎం జ్యోతి, ఎస్ సుబ్బలక్ష్మి, కె రవికుమార్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ రోజు స్కూల్లో నేషనల్ సైన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అన్ని క్లాసులకి కూడా నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిల్లల చేత అనేక సైన్స్ కి సంబంధించిన మోడల్స్ ని ఎగ్జిబిట్ చేస్తూ గ్రాండ్ గా ఈ ఇయర్ కూడా సైన్స్ డే సెలబ్రేషన్స్ స్కూల్లో చేయడం జరుగుతుంది. స్కూల్ స్థాపించి ఈ సంవత్సరం 20వ సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతుంది. సో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఎవ్రీ ఇయర్ చేసిన దానికన్నా కొంచెం గ్రాండ్ గా ఈ సంవత్సరం సైన్స్ డే సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కూడా దగ్గర 400కు పైగా వర్కింగ్ మోడల్స్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ కూడా సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి, ఇంట్రెస్ట్ కలిగించడానికి మా టీచర్స్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు పిల్లలకి, అలాగే పిల్లల్ని గైడ్ చేస్తూ చాలా మంచి మోడల్స్ తయారు చేయించిన టీచర్స్ కి అభినందనలు తెలియజేస్తూ భీమవరం మెంటేవారి తోటలో వండర్ కిడ్స్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు సుమారు 200కు పైగా ప్రాజెక్టులని ప్రదర్శించారు. వీటిలో చంద్రయాన్ 3, రోబో, వాటర్ ప్యూరిఫికేషన్, బ్లడ్ టెస్ట్, స్టడీస్ ఆఫ్ క్యాన్సర్, సోలార్ సిస్టమ్ మొదలైన ఎన్నో సాంకేతిక అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ నాగరాజు, ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రాలజిస్ట్ శ్రీ వినాయక హాస్పిటల్ అధినేత సాగిరాజు, గజపతిరాజు, పల్మనాలజిస్ట్ పూర్ణచంద్ర ముఖ్య అతిథులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఏ నాగరాజు మాట్లాడుతూ వండర్ కిడ్స్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ విద్యార్థుల సృజనాత్మక శక్తిని కనబరిచారని, ఈ ప్రదర్శనలు వారి బాల్యాన్ని గుర్తు చేశాయని కొనియాడారు. పాఠశాల డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అల్లు వనజాక్షి కుమారి, ప్రిన్సిపల్ చేకపల్లి వాణి,
పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి అల్లు విజయభాగ్య, శ్రీలక్ష్మి తల్లిదండ్రులకు, విద్యార్థులకు జాతీయ సైన్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Continuous process. In this, I want to teach you today regarding a skill which needs to be learned by everyone, which is a life-saving skill, which is called as CPR. CPR means cardiopulmonary resuscitation. Cardio means heart, and pulmonary means lung. Resuscitation means restoring the cardiac beat and lung breathing. By doing a simple technique, simple skill, we can save many people's lives. You might have seen some people becoming all unconscious, developing cardiac arrest. You can save them easily by performing this kind of simple skill. సైన్స్ అనేది పిల్లలకి అవగాహన వచ్చేట్టుగా పిల్లల చేత ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి చూసినప్పుడు అది సూర్యస్ గుర్తు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. పిల్లలు ప్రతి చదువునే కాకుండా ప్రతి సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్ రాసి చేసి మార్కులు తెచ్చేసి ఆ పిల్లలు మార్కులు ఎక్కువ చేసి బాగా 100 వచ్చేసి 100 వచ్చేసి 50 అనే విధానం కాకుండా ఇక్కడ చక్కగా ప్రతి దానిలో కూడా ప్రాక్టికల్ చేయించి యాక్టివిటీ చేయించి పిల్లలకి చక్కగా ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి స్కూల్ చూసుకునే చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి పరిణామం ఇది. అభినందించాల్సినటువంటి విషయం. యాజమాన్యాన్ని టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అక్కడ చదువుతున్నటువంటి పిల్లలు కూడా చాలా అదృష్టం. పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సి పిల్లలకి ఏమి మార్పులు వచ్చినాయి కాకుండా ప్రాక్టికల్ గా చదువుతున్న దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, స్కూల్లోనే కాకుండా సేమ్ టైం గుడిపడిన తర్వాత కూడా వాళ్ళు చదువుతున్న చదువుని ప్రాక్టికల్ గా చూపించగలుగుతున్నారా లేదా అనేది కూడా
రామయ్య గారు బర్త్డే సందర్భంగా ఈ సైన్స్ దినోత్సవాన్ని మనం పెద్దంతరంగా జరుపుకుంటున్నాం. శుభ సందర్భంలో మన అందరికీ స్టూడెంట్స్ స్కూల్లో జరుపుకుంటున్నాం. మన విద్యార్థులు సుమారు 350 మోడల్స్ తయారు చేసి అనేక రంగాలలో మన విద్యార్థులు ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో మన విద్యార్థులు మోడల్స్ తయారు చేయడం జరిగింది. మరి మోడల్స్ తయారు చేసే విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్స్. Of C.V. Raman, the Science Day was celebrated in our Wonder Kids School with almost 250 models, projects, which are based on physical science, biology, chemistry, and social-based projects. All the students, they did their best from their waste materials without expensive materials and all. They have been conducted and prepared with teachers' guidance. The project. విద్యార్థులకు సివి రామన్ ఆదర్శప్రాయుడని ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్ ఎన్వైవి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం విజ్ఞాన్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ సూర్యకుమార్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రామన్ గారు కనుగొన్నటువంటి ఆయన యొక్క థీమ్ సందర్భంగా ఈ రోజు నేషనల్ సైన్స్ డే అనేది నిర్వహించడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మా స్కూల్లో అద్భుతమైనటువంటి సైన్స్ మ్యాథ్స్ లో మేధావులు తయారు చేసి వాళ్ళు తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులని చక్కగా ఒక సైన్స్ ఎక్స్పో కింద మేము తయారు చేసి సైన్స్ ఎక్స్పోలో వాళ్ళ ప్రతి ఎగ్జిబిట్ కూడా ప్రదర్శన పెట్టడం జరిగింది. ఆ ప్రదర్శనలో ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి ఆ ప్రదర్శన తిలకించి చాలా ఇన్స్పైర్ గా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి పేరెంట్స్ కూడా వచ్చి ప్రతి ప్రాజెక్ట్ ని సందర్శించి అద్భుతంగా మీరు తయారు చేసినందుకు ధన్యవాదాలని తల్లిదండ్రులు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రుల వారి యొక్క ధ్యేయం ఉద్దేశం వారికి బిడ్డల్ని అద్భుతమైన స్కిల్ తో కూడినటువంటి మంచి అకాడమిక్స్ అందించాలనేది ప్రతి తల్లిదండ్రులు కోరుకున్నారు. యాక్టివిటీ బేసిస్ మీద వారికి మంచి ఎడ్యుకేషన్ అకాడమిక్స్ మేము అందిస్తున్నాం. మేము ఈ రోజు ఇంతటి అద్భుతమైన సైన్స్ ఎక్స్పో నేను నిర్వహించడానికి కారణం ప్రతి ఉపాధ్యాయులు వాళ్ళ కృషి, వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇది తోడ్పడింది అనేది తెలియజేస్తున్నాం. వారి వల్ల ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తయారు చేస్తూ ఒక సైంటిస్ట్ కింద, ఒక డాక్టర్ కింద, ఒక ఐఐటి ఇంజనీర్ కింద తయారు చేసి వాళ్ళ ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోరా శ్రీనివాసరెడ్డి, జ్యోతిరెడ్డి దంపతులు, నేరెళ్ల రామకృష్ణ దంపతులు కళ్యాణం జరిపించారు. శనివారం జరిగిన అఖండ అనుసమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ జంపర సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్తో పాటు కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి భక్తుల
భక్తులైనటువంటి జంపన సుబ్రహ్మణ్య రాజుగారి దంపతులు స్వామివారికి అమ్మవార్లకు నమస్కరించి పట్టు వస్త్రములు సమర్పించింది. ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం శ్రీరాంపురంలోని మహాత్మాగాంధీ కస్తూరిబా భవనం నందు కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హోవే చిత్రపటానికి వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ మానవ మనుగడకు ఆహారం తర్వాత దుస్తులు ప్రధాన భూమిక పోషిస్తాయని, అటువంటి బట్టలు కుట్టడానికి ఉపయోగపడే కుట్టు యంత్రాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన జర్మన్ దేశస్థుడు విలియం హోవే 1916వ సంవత్సరంలో కనుగొన్నారని, అతని జన్మదినాన్ని ప్రపంచ దర్జీల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ విలియం హోవే కనిపెట్టిన కుట్టు మిషన్ మూలాధారంగా ఆధునిక యుగంలో ఎన్నో రకాల కుట్టు మిషన్లు అందుబాటులోకి వచ్చాయని, ఎంతో మంది దర్జీలు అందమైన బట్టలు ఎన్నో రకాలుగా స్టిచ్చింగ్ చేయడమే కాకుండా ప్రధానంగా మహిళలకు కుట్టు మిషన్ ఒక జీవన యంత్రంగా అండగా నిలుస్తుందని, ఇదే సందర్భంగా 20 సంవత్సరాలుగా వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రంలో వందలాది మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్న దుర్గాదేవిని సత్కరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కాసిం, శిక్షణా కేంద్రంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఒంటి మీద ఉన్నటువంటి బట్ట కూడా అందంగా ఉన్నట్టయితే ఆ మనిషికి సమాజంలో గౌరవం, హోదా అన్ని రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. సమాజంలో అందంగా జీవించడానికి, చక్కగా తిరగడానికి కానీ హోదా కల్పించడానికి ఏదైతే మనకి బట్టలు అవసరం ఉంటే అటువంటి బట్టలను మరి స్టిచ్చింగ్ చేసి సమాజానికి అందించడం, తద్వారా మనం గౌరవ మర్యాద పొందడం జరుగుతుంది. దీనికి సంరక్షణ అనేది 1916వ సంవత్సరంలో జర్మన్ దేశస్థుడైనటువంటి విలియం ఎలియాస్ హోవే ఆయన దీన్ని రూపకల్పన చేయడం జరిగింది, కుటుంబ యంత్రాన్ని. మరి అక్కడి నుంచి అనేక రకాలుగా ఇవాళ మనం ఆ మిషన్ అనేది దాన్ని ఆధారంగా తీసుకుని ఎన్నో లేటెస్ట్ మిషన్లో అందుబాటులో ఎంబ్రాయిడింగ్ కావచ్చు, అనేక వర్క్ మిషన్లు కావచ్చు, రెడీమేడ్ దుస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మిషన్లుగా తయారవుతున్నాయి. దాని ఆధారంగా ఇవాళ ఎంతో మంది ఈ పని చేసుకుంటూ టైపింగ్ అనేది వృత్తి చేసుకుంటూ జీవించడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఒక చక్కగా మరి కుటుంబాన్ని మరి ఇంట్లో ఉండి కూడా కుటుంబ నేర్చుకుని భర్తకి అండగా నిలవడం, కుటుంబాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి అలాగే ఇటువంటి కుటుంబ మిషన్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే విలియం హోవే ఉన్నారో వారి జయంతిని మరి వాళ్ళ ప్రపంచ టైలర్స్ డేగా జరుపుకోవడానికి జరుగుతుంది. ఫిబ్రవరి 28న మరి ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగని చేసుకోవడం టైలర్స్ జరుగుతూ ఉంది. సర్వోదయ మండలి అలాగే వసుధ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వసుధ ఫౌండేషన్ కార్యాలయంలో మా ఇందుకూరి ప్రసాద్ కన్వీనర్. మరి వారు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఈ కుట్టు మిషన్ అనేది మహిళలకు నేర్పించడం కేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి మహిళలకి నేర్పించి వాళ్ళ స్వతహాగా వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. హోవే గారు జయంతిని ఈ రోజు ఇక్కడ చేసుకోవడం, అలాగే ఆయన చిత్రపటానికి పూలమాలను వేసుకుని వారిని మన మహిళలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి, రాబోయే తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఏదైతే మనకు ముందు మూలాలను మనం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. అటువంటి మహాన్ పెట్టి ఉండకపోతే వాళ్ళు మనం చాలా వెనకబడి ఉండేవాళ్ళం. మరి ఈ రోజు ఈ జయంతిని మరి ఇక్కడ వసుధ ఫౌండేషన్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ మహిళలకి ఉపాధి కలిగించాలనేటువంటి లక్ష్యంతో మరి ఆనాడు 1960 ముందు కుట్టు శిక్షణ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి సంవత్సరాలుగా వసుధ ఫౌండేషన్ మంత్రి వెంకటరామరావు గారి సహకారంతో సుమారు 500 మందికి ఇప్పటి వరకు మహిళలకి ఉపాధి కలిగించే కుట్టు మిషన్ ద్వారా ఉపాధి కలిగించడం జరిగింది. ఆయన జయంతి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసుకోవడంలో ప్రధాన ఉద్దేశం
ఒక యంత్రాన్ని కనిపెట్టి దుస్తుల్ని మనకు కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నానికి దోహదపడే ఒక మిషన్ కనిపెట్టినటువంటి శాస్త్రజ్ఞులు కూడా మనం మూలాలు మర్చిపోకూడదు. అలాగే ఈ మిషన్ పాటు లేటెస్ట్గా 3G మిషన్, 4G మిషన్, 5G మిషన్ అని అది చాలా లేడీస్కి బాగా ఉపాధి కలగడం వల్ల జీవనోపాధి చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే చాలా మందికి ఇది ఫ్యాషన్గా తీసుకొని ఫ్యాషన్ టెక్నాలజీ ముందులోనే లేడీస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చన్నీళ్ళకి వేడినీళ్ళు సాయంలాగా మనకి హస్బెండ్ వేరే చోటకి వెళ్ళినా సరే ఈ విధంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి. ఉండి మండలం వెలివర్రు గ్రామంలో ఇండియన్ డిజిటల్ స్కూల్లో సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ ఈ సైన్స్ డేను పురస్కరించుకుని తమ స్కూల్ విద్యార్థులు 400కు పైగా ప్రాజెక్టు వర్క్లను చేశారని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలనే ముఖ్య ఉద్దేశంతో ఘనంగా సైన్స్ డే నిర్వహించామని, రాబోయే తరంలో దేశ సేవకు తమ విద్యార్థులు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ కరెస్పాండెంట్ కె విజయ్ కృష్ణ, ఏవో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. Conductors. These all are good conductors and these all are non-conductors. That means these are bad conductors. This is made from metal. That's why if we keep clips like this, the bulb will glow. And this is made from pencil is made from charcoal. That's why if we keep like this, the bulb will glow. And it is wood. If we keep like this, the bulb will not glow. And it is copper. If we keep like this, the bulb will glow. And safety pin. It is made from steel. If we keep like this, the bulb will glow. Copper wire. It is made from copper. If we keep like this, the bulb will glow. And it is safety pin. It is made from steel. If we keep like this, the bulb will glow. And water. Water is a good conductor. If we keep like this, the bulb will glow. And these all are non-conductors. The electricity will not flow easily. If we keep like this, see the bulb is not glowing. And rubber. Rubber is a bad conductor. And cardboard. Cardboard is also not bad conductor. And star. It is made from plastic. That's why the bulb is not glowing. And stone. It is also a bad conductor. That's why the bulb is not glowing. స్కూల్లో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని సైన్స్ డే కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సైన్స్ డేకి మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో సుమారు 460 ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే అంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. ఆ ప్రతి ఫిబ్రవరి 28న నేషనల్ గా సైన్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో మా పిల్లల్లో ఉన్న సైన్స్ లో ఉన్న ఆసక్తిని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో దేశ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం కోసం మీ సైన్స్ ఫేర్ కండక్ట్ జరిగింది. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా సీనియర్ టైలర్ తాడేరు గ్రామానికి చెందిన శ్రీ కళా టైలర్స్ అధినేత తిరుమల తులసిరావును తాడేరు గ్రామ ప్రముఖుడు ఎస్కే చాన్బాషా ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా చాన్బాషా మాట్లాడుతూ తులసిరావు టైలరింగ్ ను వృత్తిగానే కాకుండా ఎంతో మందికి టైలరింగ్ లో ఉచిత శిక్షణ అందించి వారి ఉపాధి అవకాశాలకు తోడ్పడ్డారని, కుట్టు యంత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త విలియం హోవే జయంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళులర్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుక్కల సుబ్రహ్మణ్యం, తేడా శ్రీనివాస్, ఏతపూడి నారాయణమూర్తి మహిళలు పాల్గొన్నారు. కుట్టు మిషన్ కనిపెట్టినందుకు మనం అందరం దర్జాగా ఉన్నామంటే ఈ దర్జీ వాళ్లే కారణం. నా వయసు రీత్యా మరి బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నేను బలంగా కనబడుతున్నానంటే కారణం ఎవరు? టైలర్స్. టైలర్స్ అంటే దర్జీ వాళ్ళు. మా నానమ్మ, మా తాతమ్మ ఆ టైంలో ఏదో ఒక తాను కొట్టి ముక్కకేసేసి ఏది కత్తిపేడతోటి ఏదో సూది దారం కుట్టేవారు. మరి అటువంటి పరిస్థితులు మార్పు చెంది మరి విలియం మిషన్ కనిపెట్టిన తర్వాత ఆ కుట్టు మిషన్ వల్ల ఎన్నో కార్యక్రమాలు చక్కగా పెళ్లిళ్ళు కానీ ఆఖరికి సినిమాల్లో కొన్ని సినిమాలు వీళ్ళ కుట్టిన డ్రెస్ వల్లే సక్సెస్ అయింది. మరి ఆ జాత తర్వాత సింగర్ అని, తర్వాత లైనింగ్ అని, తర్వాత కాజాలకు వేసే అని అనేక మార్పులు వచ్చాయి. కానీ మొట్టమొదట కనిపెట్టిన వాడు గ్రేట్ కాబట్టి మా తాడేరు తరఫున కొంతమందికి కుట్టు మిషన్ తరఫున ట్రైనింగ్ ఇచ్చారు, కొంతమందికి జీవనోపాధి కల్పించడం జరిగింది. మరి అదే జీవనోపాధి ప్రభుత్వాల కన్నా మా ఊళ్ళు బెస్ట్. మేము తిరుమల తులసిరావు అని పిలవం, తులసి దళం అని పిలుస్తున్నాం. ఊళ్ళో చాలా మంది తులసి దళం అంటున్నారు. ఈయన వల్ల
ఇప్పుడు నా బొటన్ సిప్పితే ఎలా ఉంటాయంటే బక్క చిక్కి వేలాడుతున్నట్టు శరీరం కనపడుతుంది. మరి అటువంటి శరీరం కనపడకుండా తయారు చేసినటువంటి వాడు ఇతనికి నేను స్నేహితుడిని, శిష్యుడిని కూడాను. ఒకప్పుడు నేను గురువుని, ఇప్పుడు నాకు గురువు అని చేత వీళ్ళు ఆరోగ్య ఐశ్వర్యంతో జీవితాలు. నేను మామూలు వ్యక్తి కాదు. మరి నా పేరు ప్రఖ్యాతలు తాడేరే కాకుండా ఇతర ఊర్లలో కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. మరి రెండోసారి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అంటే అది మాకు ఒక టైలర్ ఇంత పేరు ప్రఖ్యాతలు పొందేటంటే మాకు చాలా గర్వకారణం. మా మిత్రులు చరణ్ గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మాకు సెలవు తప్పి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం మా మిత్రులు మాకు ఎంతో తోడుగా ఉండి మమ్మల్ని ఎవరికి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి మిత్రులు ఉండటం మాకు కూడా గర్వకారణంగా భావిస్తూ మేము కూడా మా గురువు గారు రండి హరిబాబు గారు, ఆయన నేను ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉండగా నేర్చుకుని ఏదో ఈ వృత్తిగా నేను కొనసాగిస్తూ నాతోటి ఇతర వ్యక్తులను కూడా పెట్టుకుని పనిచేస్తూ ఈ గ్రామంలో జీవనోపాధి చేస్తున్నాను. విలియన్ గారి వల్ల మేము ఇలా ఉన్నాం కాబట్టి ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈశాన్య ప్రాంతాల సత్వర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు. టీడీపీ ఉండి మండల అధ్యక్షులు కరిమెరక. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడకుండా సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇన్నోవేషన్స్ చేయాలి. పవర్ అండ్ సొల్యూషన్స్ కో ఫౌండర్ సిటీఓ వెంకటరతన్. ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.